ఈ గ్రహణము భాద్రపద మాసంలో కృష్ణపక్షంలో వచ్చే అమావాస్య తిథి రోజునైతే రాబోతుందండి. ఈ భాద్రపద మాసంలో కృష్ణపక్షంలో వచ్చే అమావాస్యని మహాలయ అమావాస్య అని అంటారండి. దీన్నే పితృపక్ష అమావాస్య అని కూడా అని అంటూ ఉంటారనమాట. ఈ గ్రహణం యొక్క పట్టువిడుపు సమయాలు చూసుకున్నట్లయితే ఈ గ్రహణము సెప్టెంబర్ 21వ తేదీ ఆదివారం రోజున రాత్రి 10:59 ప్రారంభమై అర్ధరాత్రి 3:23 వరకు అయితే ఈ గ్రహణం అయితే ఉండబోతుందండి. అంటే మనకి తెల్లవారితే సెప్టెంబర్ 22వ తేదీ సోమవారం అయితే అవుతుంది. ఈ గ్రహణాన్ని చూడామణి నామక ఖండగ్రాస రాహుగ్రస్త సూర్యగ్రహణం అని అంటారు. మరి ఈ గ్రహణం మన భారతదేశంలో కనిపిస్తుందా లేదా అన్న విషయానికి వచ్చినట్లయితే మనకి సూర్యగ్రహణం అంటే సూర్యుడైతే మనకి కనిపించాలి కదండి. మరి ఈ గ్రహణం పట్టువిడుపు సమయాలు చూసుకున్నట్లయితే మనకి రాత్రి సమయంలో చూపిస్తుంది. రాత్రి సమయంలో మనకి సూర్యుడైతే కనిపించడు కదండి. సూర్యుడే కనిపించినప్పుడు గ్రహణం ఎక్కడి నుంచి వస్తుందండి? కాబట్టి ఈ సూర్యగ్రహణం మన భారతదేశంలో అయితే కనిపించదు. భారతదేశంలో నివసించే ప్రజలు ఎవరు కూడా గ్రహణ నియమాలు పాటించవలసిన అవసరం లేదు. అలాగే గర్భిణీ స్త్రీలు కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం లేదండి. మీరు డైలీ మీ వర్క్స్ ఏ విధంగా చేసుకుంటారో గర్భిణీ స్త్రీలు అదే విధంగా మీరు హ్యాపీగా అయితే ఉండొచ్చు ఈ రోజున.